మీడియాలలో హీరోలు అయిదామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప అదేం పెద్ద పట్టించుకునే సబ్జెక్ట్ అయితే కాదు. అన్నింటినీ దుర్మార్గంగా ఒకటి నడుస్తుంది. ఒకటి చెప్తా మీకు, టీసీఎస్ ఎంత దుర్మార్గం, ఎంత పకడ్బందీగా ఒక ఆడపిల్లను, నేను ఇక్కడ ఇక హిందూ ముస్లిం గురించి మాట్లాడుతుంది, ఒక అత్యున్నతమైన సంస్థలో, కార్పొరేట్ సంస్థలో గంత ఘోరం జరుగుతుంటే ఒక్క ఎంపీ, ఇదే పొన్నం ప్రభాకరు, మరి ఆయనకు ఆడపిల్లలు లేరా? ఆయన వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేడు, గొంతెత్తుతలేడు. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా మరి ఎందుకో మాట్లాడతలేడు. అరే ఇంత పకడ్బందీ ప్లాన్ వేసారు దాన్ని ఇప్పుడు సారీ టు సే దిస్ వర్డ్, ఈ టాపిక్ డైవర్ట్ అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ ఒక ముఖ్యమంత్రి దాని మీద ఒక ఆపరేషన్ చేసి నిజాలు తీసుకొచ్చిండు, అదే ప్రజల ముందు ఉంచిండు. అప్పుడు కూడా మీరు స్పందిస్తలేరు. ఇక మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలైనా భారత ప్రజలైనా ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఈ చిన్న మీద మాట్లాడుతున్నారు. ఎవరో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అనుకుందాం కాసేపు, గాయన పేరు మీద మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది. దాని మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది చూడండి ఫస్ట్. దీన్ని కాసేపు పక్కన పెట్టి దేశంలో ఏం జరగబోతుంది, 33% దాన్ని ఎట్లా పాస్ చేయాలి, ఇక్కడ ఆడపిల్లల్ని ఒక నరమేధం లెక్క వాళ్ళు చేస్తున్నారు. ఇంకా నాకు ఇన్ఫోసిస్లో ఒక సంబంధం ఉండే, కొన్నిసార్లు వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసిన ఇది 3 years బ్యాక్, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 3 years బ్యాక్ అక్కడ జరుగుతున్న దాన్ని నేను చూసాయా గుర్తించిన. కానీ నేను ఒక చిన్న నీటి బిందెలు అంటూ నేను ఏం చేయగలుగుతా? సో ఇట్లాంటి వాటిని బయటికి లాగగల కానీ, ప్రజలకు ఉపయోగపడాలా కానీ, ఇక వేరే చేస్తే ఎట్లా, ఇట్లాంటి వాటిని చిన్న వాటి మీద ఫోకస్ చేయడం మానితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎస్ రాజమౌళి గారు, మీరు ఇంకొకటి కూడా మీరు ఒకటైతే ఇది చెప్తున్నారు, కానీ ముప్పేట దాడి ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు పట్టించుకోరా అని అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడిన విధానంలో పాకిస్తాన్తో పోల్చారంటున్నారు. ఏమంటారు మీరు దాన్ని? మరి అదే పాకిస్తాన్తో పోల్చినమంటున్నారు తప్ప పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దుర్మార్గం చేస్తున్నారు కదా, ఎందుకు చెప్తట్లేరు మీరు? డిలిమిటేషన్ ఎందుకు ఆ రోజు మనం డిమానిటేషన్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు అమ్మారు మీరు? పాకిస్తాన్ వాళ్ళకి ఒక ప్రెస్ నమ్ముతారా మీరు? వాడు తీసుకుపోయి అక్కడ ప్రింటింగ్ చేసిండు, మరి అదే ఉత్తరప్రదేశ్కి వచ్చినాయి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిన డబ్బులు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? 500 దొంగ నోట్లు, 1000 దొంగ నోట్లు అక్కడ విచ్చలవిడిగా భారతదేశంకి వచ్చింది, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ఎక్స్ మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు, ఆయన చిదంబరము, ఆయన మీద ఇంత అద్భుతమైన ప్రూఫ్స్ ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకుండా పాకిస్తాన్తో పోల్చిందని ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు. అరే దేశాన్ని సర్వనాశనం చేసిండు దొంగ నోట్లో వచ్చి, దాని గురించి మీరు మాట్లాడండి. తేజస్వి యాదవ్ ఒక మాట అన్నాడు, పాకిస్తాన్తో పోల్చిండు, ఇది కాదు కదా. ప్రజలకు ఏం కావాలి? అరే దేశం విచ్ఛిన్నం అయిపోయింది, అది కూడా పక్కన పెడదాం. ఈ పాకిస్తాన్ బదులు పాత బస్తీలో అరే ఇప్పటివరకు కరెంటు బిల్లు ఎవరు కడతలేరు, అది మీరు చూడట్లేదు, దాని గురించి మాట్లాడరు. ఎంత నష్టం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. తర్వాత మొన్నటికి మొన్న అవి పక్కన కూలగొడుతుంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ వచ్చి పోలీసు వాళ్ళని బెదిరించిండు, వాళ్ళని ఉరికిరికిచ్చి కొట్టిరు. గది మాట్లాడండి. గీనేమన్నాడు, గాయనేమన్నాడు, గిది ప్రజలకు పనికొస్తుందా? ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం వాయిస్ నిజంగా రేజ్ చేయకపోతే ఇట్లనే ఉంటాం మనం. పార్లమెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే 33% ఎట్లా పాస్ అవుతుందని ఆలోచించండి పొన్నం ప్రభాకర్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారికి నేను చెప్పేది అది. మీరు దానికి మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రులని, మీ ఎంపీలని వాళ్ళకు పాపం కాస్త కౌన్సిలింగ్ చేయండి, ఓటు వేసేసి గెలిపించే కార్యక్రమం చేయండి. అది రైట్. మీరేమంటారు సార్ వెంకటరెడ్డి గారు? అంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరి సొత్తు కాదు, ఎవరి ఎజెండా కాదు. భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో, కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీలో, టీఆర్ఎస్లో కొంత తీవ్రవాద పార్టీలు అయినటువంటి వాటన్నిటితో కలిపి సిపిఎం, న్యూ డెమోక్రసీ అందరితో కలిసి ఉద్యమం చేసిందండి. కాంగ్రెస్ ఎక్కడుందండి? వ్యతిరేకించింది ఎవరండి? కాంగ్రెస్ చనిపోయినటువంటి వందలాది మందికి కారకులు కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదో ఇచ్చినము అనే దాని కింద మీ మీద అభిమానం ఉంటే 2 సార్లు ఓడగొట్టేవాళ్ళు కాదు. ప్రజలు 2 సార్లు ఓడగొట్టేది మిమ్మల్ని, అది గుర్తించుకోవాలా. ఇప్పుడు దేశంలో వస్తున్న డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఇది కావద్దని, సంఖ్య పెంచొద్దని
బ్రిటన్ లో ఎంతమంది అండి? 6 కోట్ల జనాభా. 6 కోట్ల జనాభాకి సుమారుగా 500 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 147 కోట్లు ఇక్కడ. డీలిమిటేషన్ వ్యతిరేకంగా అంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, డీలిమిటేషన్ జరిగి మహిళా బిల్లు పాస్ అయితే ఆ వచ్చే 50 సీట్లు కూడా నార్త్ లో కాంగ్రెస్ కు రావు. అది వాళ్ళ భయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా మాట్లాడే పద్ధతి కాదు. కానీ సరే, ఆయన మాట్లాడినాడు, మన రాష్ట్రం కాదు. అంతకంటే అధ్వాన్నంగా విమర్శించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతం కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్నారు. రకరకాలుగా అవన్నీ చర్చ కాదు ఇప్పుడు. చర్చ ఇప్పుడు ఏంటంటే, మీరు దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల రాజమౌళి గారు అన్నట్టుగా ఒక కుట్ర దీంట్లో దాగుంది. దాని గురించి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఏంటండి? నవ్వుతారండి. ఒక ముఖ్యమంత్రి అసలు ఆయనటువంటి ఫార్ములా హైబ్రిడ్ ఫార్ములా. అది హైబ్రిడ్ వంగడం విత్తనం కూడా మొలకెత్తే పరిస్థితి లేదు. ఒక్క మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఢిల్లీలో మన రామ్మోహన్ గారు కూడా సరిదిద్దాలని ఏమన్నా పొరపాటు మాట్లాడితే, ఢిల్లీలో చిట్చాట్ చేసినాడు ఈ మధ్యన. చేసినప్పుడు యూపీలో 80 సీట్లు ఉన్నాయి, తమిళనాడు ఎగ్జాంపుల్ అయిపోయాడు, 40 సీట్లు ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉంది? 80కి 40 సీట్లు తేడా ఉంది. ఇప్పుడు 50% పెరిగితే అక్కడ యూపీలో 120 అవుతాయి, ఇక్కడ 60 అవుతాయి. 120కి వెంకటరెడ్డి గారు, 60. ఒక మాట వినండి. ఒక్క మాట. 60 తేడా ఉంది. ఎట్లయితే 20 ఎట్లా పెరుగుతుంది అన్నందుకు దానికి నవ్వి, ఆ ముఖ్యమంత్రి గారికి ఏ పార్టీ నాలెడ్జ్ ఉంది అన్న దానికంతా తేజస్వి గారు మాట్లాడుండొచ్చు. ఆ పూర్వం దాని పరిస్థితి అది తీసుకోవాలా. రైట్ వెంకటరెడ్డి గారు, మీతో మాట్లాడతాను. మనతో కే సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వినబడుతుంది. సుజాత గారు, ఏదైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండిస్తున్న పరిస్థితి. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ బలిదానం. నాకు రీసౌండ్ వస్తుంది చూడండి, నేను మాట్లాడాక మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుందా నా వాయిస్? కంటిన్యూ. యా, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడాలి. తెలంగాణ యుద్ధం చేసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినటువంటి తేజస్వి సూర్యని బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన సభ్యత్వాన్ని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతదానికే ఇంత పెద్ద మాట అడుగుతారా మేడం? ఎస్, బరాబర్ 4 కోట్ల మంది ఆత్మగౌరవం దెబ్బతినింది. ఎంతో మంది పోరాటం చేసినారు. 1250 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఉత్త పుణ్యానికి గాలి పెట్టి లేదా మలిదశ తొలి దశ 56 సంవత్సరాలు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయినరు, ఎంతో మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు, ఎంతో మంది బలిదానం అయ్యిండ్రు. పోరాడితే వచ్చినటువంటి ఈ తెలంగాణని ఆర్టికల్ 3 అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటిదే తెలంగాణ విభజన చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు దాన్ని అవలంబించి చట్టం పరిధిలోనే తెలంగాణ ఇస్తే దాన్ని అవమానపరిచినటువంటి తేజస్వి సూర్యకి నేను అడుగుతున్నా, ఈరోజు కేవలం తెలంగాణని కాదు అవమానించింది, రాజ్యాంగాన్ని అవమానించినావు, అంబేద్కర్ని అవమానించినావు. అంతేకాకుండా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలే కాకుండా తెలంగాణ 4 కోట్ల మందిని అవమానించావు నువ్వు. కేవలం ఏదో చిన్న మాట అని వదిలించుకున్నట్టుగా. బీజేపీకి ఎప్పుడు కూడా తెలంగాణ అంటే అక్కసు, తెలంగాణ విభజన అక్కసు. తెలంగాణ కోసం ఆ రోజు సుష్మా స్వరాజ్ కూడా గళమిప్పి మాట్లాడితే తనని చిన్నమ్మగా పోల్చి తెలంగాణ ప్రజలు ఆమెను గౌరవించుకున్నారు. మరి ఈరోజు తెలంగాణ బిల్లు పాస్ అవటంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తప్పుపడుతున్నారా? లేదా ప్రతిసారి పాకిస్తాన్ అని పనికి మాలిన ఒక దేశంతో మనల్ని పోల్చుకొని అవమానిస్తున్నారా అనేది నేను ఒకటి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. పాకిస్తాన్ అనే మాట దేనికోసం వచ్చింది? బ్రిటిష్ వాడు విభజించినట్టు తెలంగాణ విభజించినట్టు ఏ దానికోసమో 4 గోడల మధ్య బిల్లు పాస్ అయ్యేటప్పుడు కనీస అవగాహన లేనోళ్ళకి అవగాహన కల్పించాలి అని నేను తెలియజేస్తున్నా. ఏ బిల్లు పాస్ అయినా లైట్లు ఆఫ్ చేస్తారు, అది గుర్తుంచుకోవాలి. డోర్లు వేస్తారు, అది గుర్తుంచుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసి ఆ రోజు కూడా తిరుపతిలో జరిగినటువంటి సమావేశం ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిన మీరు ఎన్ని ఏళ్ళైనా మీరు ఇవ్వలేదు. ఒకవేళ కూడా తెలంగాణ ఇచ్చిందా? ఇంకేది ఇక్కడ ముచ్చట కాదు.
ఈరోజు తెలంగాణ విభజన తర్వాత మీరు పాకిస్తాన్ తో ఒకసారి పోల్చి ఓసారి తల్లిని చంపి బిడ్డను